సెడేషన్ యాక్ట్ అనేది, ఓకే, రాజద్రోహం అనేది, ఆ చట్టాన్ని బ్రిటిష్ వాడు భారతీయులను కంట్రోల్ చేయడానికి, అదొక రాజరిక వ్యవస్థ కాబట్టి రాజుల కాలంలో కానీ బ్రిటిష్ వారి కాలంలో కానీ రాజద్రోహ చట్టాలు ఉంటుండే. రాజుని ప్రశ్నించడానికి ఆ హక్కు లేదు. బలమున్నోడే రాజు అయ్యేటోడు. ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. ప్రజలందరి అందుకే ఎన్నికలు జరుగుతాయి. మెజారిటీ ప్రజలు ఏం కోరుకుంటే అదే శాసనం జరుగుతుంది, అదే చట్టం జరుగుతుంది. కాబట్టి రాజులేవైనప్పుడు, రాజ్యాలేవైనప్పుడు రాజద్రోహ చట్టాలు ఎక్కడిరా జనసేన కొడకల్లారా? ఒక ఎథిక్స్ లేవు, ఒక మోరల్స్ లేవు, ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. ఎవ్వరు ప్రశ్నిస్తే వాళ్ళని ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఆ భావస్వేచ్ఛ ఉన్నప్పుడు అండర్ ఆర్టికల్ 19A ప్రకారం వాళ్ళకి కనిపించిన ఒపీనియన్ వాళ్ళు చెప్పినప్పుడు నీకు నచ్చకపోతే నీకు కూడా భావస్వేచ్ఛ ఉంది, నీకు కూడా చెప్పుకునే హక్కు ఉందిరా చెత్త కొడుకులారా అన్నప్పుడు నా భావస్వేచ్ఛను తీసేస్తా, చంపేస్తా, వేరే దేశం నుండి ఈడికి రా, ఈ దేశం నుండి ఆ దేశం పో, నువ్వు ఓడిరా చెప్పడానికి పో, మరి చెగువీరా అని చెప్పినావు కదా, పో. ఏది క్యూబాకు వాళ్ళు అని కాదు, వాడు భారతదేశంలో గెస్ట్కి వస్తాడు, వేరే దేశాల్లో మొత్తం టైం స్పెండ్ చేస్తాడు. భారతదేశ ప్రధాని ఎట్లయితాడు వాడు? మరి పో, మరి ఎక్కడికొడుకో పోతాడు. ఏదో టొబాకో అంట, ఐలాండ్ ఏడుందో ఎవరికి తెలియదు. మళ్ళీ ఆడ ఈడేమో వీకెండ్ అంటే వీనికి అవార్డులు వస్తాయి. ఎందుకు వస్తాయి? వాడికి ఏదో చిల్లర వారేస్తాడు, లేకపోతే వాడితో ఏదో వ్యాపార డీల్ చేసుకుంటాడు. వాడికి డీల్ ఇచ్చినావు కాబట్టి, పైసలు ఇచ్చినావు కాబట్టి వాడు ఏముంది కాగితం అవార్డు ఒకటి ప్రింట్ చేసేయడానికి ఏం పోయింది వాడి? అంతకుముందు ఎవ్వరికి ఇవ్వలే అవార్డు, తర్వాత ఎవ్వరికి ఇయ్యాడు, కానీ వీనికి మాత్రం వీని కోసమే క్రియేట్ చేసారు. అంటే ఏంది? నీ బతుకు ఫేకు, నీ డిగ్రీ ఫేకు, నీ యొక్క ఎవ్రీథింగ్ ఫేకు. అర్థమైందా? అదో బతకారా? అట్లా రాసిండా శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలు అట్లా చెప్పిండా? అట్లా ఫేకు బతుకమని చెప్పిండా? రాముడు చెప్పిండా? అట్లా రాముడు అనేటోడు నేను దేవుణ్ణే కాదురా అని చెప్పిండు. ఆయన ఎక్కడ పుస్తకం రాయమనిలే, రామాయణం రాయమనిలే. బాబనోడు వాని గుల ఎక్కువై వాడు చెప్పినట్టు ఏది ఉన్న వానికి వాడు అధర్మం చెప్పినా కానీ గుడ్డిగా పాటించిండు రాముడు. కాబట్టి అందరూ రాముడు నాకు సేవ చేయాలని చెప్పి వాడు రాసుకున్న గుల ఎక్కువై రాసుకున్న పుస్తకం. వాడు వాల్మీకి దాన్ని ఆదర్శ పురుషుడు రాముడు అని దాని టైటిల్ పెడదాం అనుకున్నాడు, రామాయణం పెడదాం అనుకోలే. చదవండి వాల్మీకి రామాయణం. పుస్తకాలు అంగీకరించారు, వాస్తవాలు అంగీకరించారు. ఎవడు ప్రశ్నిస్తే దాని మీద వాడిని బెదిరియడము. ఒక వాస్తవాల ప్రకాష్ రాజు ప్రశ్నిస్తే ఆయనకు 4 ఓట్లున్నాయి అంటాడు. 4 ఓట్లు నువ్వే కదరా. 11 ఏళ్ల నుంచి ఎన్నికల కమిషన్ అన్ని ఇండిపెండెంట్ గా పనిచేయాల్సిన ప్రతి వ్యవస్థని ఏం చేసినావు? ఇలా ఎన్నికల కమిషన్ లో ఎలక్షన్ కమిషన్ అధికారులను నియమించేది సుప్రీంకోర్టు జడ్జి ఉండేవాడు, ప్రతిపక్ష నాయకుడు ఉండేవాడు, అట్లనే ప్రధాని ఉండేవాడు. ఇలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసేసి హోంశాఖ మంత్రిని పెట్టి ఇవాళ ఏం చేసినావు? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వ్యతిరేకంగా ఓటేసిన ఇప్పుడు హోంశాఖ అమిత్ షా కొడుకు, మోడీ కొడుకు కెన్ డిసైడ్ హూ ఇస్ ద ఎలక్షన్ కమిషనర్. అంటే నీ అనుకూలం అని పెట్టుకున్నాం కదా, ఎట్లా పనిచేస్తుంది? బీజేపీ అనుబంధ సంస్థ లెక్క పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ 24 భాగాలు ఉన్నట్టు అందులో బీజేపీ ఒక విభాగం ఉన్నట్టు ఇలా భారత ఎన్నికల కమిషన్ ఆర్ఎస్ఎస్ కి బీజేపీకి అనుబంధ సంస్థ అయిపోయింది. ఇలా ఏది ఏది రిజర్వ్ బ్యాంక్ కి రఘురామరాజు తర్వాత వేరే ఆయన వచ్చిండే. వేరే ఆయన వస్తే ఆయన వీడు చెప్పినట్టు వాళ్ళు ఉన్న పైసలు ఇవ్వమంటే ఇవ్వలే, ఎమర్జెన్సీ ఫండ్ కోసం దాచిపెట్టుకుని బీజేపీ పార్టీ ఫండ్ కోసం ఇవ్వకపోతే ఆయన తీసేసి ఉర్జిత్ పటేల్ అంటూ పెట్టుకున్నాడు. వాడు వీడు చెప్పినట్టు ఏంటంటున్నాడు, రిజర్వ్ బ్యాంక్ ని బీజేపీ అనుబంధ సంస్థ అయిపోయింది. ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులని న్యాయం తీర్పించిన వాళ్ళని శిక్షించినావు. వాడు నీకు అనుకూలంగా తీర్పించినానికి వాడు రిటైర్ అయినాక వానికి రాజ్యసభ మెంబర్స్ అన్ని ఇస్తున్నావు. సో వాళ్ళు కోర్టులు నీకు బీజేపీ అనుబంధ సంస్థలు లెక్కపోయినాయి. అంటే ప్రతి వ్యవస్థను చంపేస్తున్నావు. మరి వీళ్ళందరికి పైసలు ఓడిస్తుండు మోడీ గాడిస్తుండా, పవన్ కళ్యాణ్ గాడిస్తుండా? భారతదేశ ప్రజలు ఇస్తున్నారు. అందులో మెజారిటీ హిందువులు ఉన్నప్పుడు హిందువులు పెట్రోల్ వేయించుకున్నా అది ఇదే ఇస్తున్నారు. జిఎస్టీ ఎంత పెంచింది కొడుకు? కాంగ్రెస్ హయాంలో జిఎస్టీని వ్యతిరేకించండి చెత్తనా కొడుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెస్తే. ఆధార్ సంఖ్యను వ్యతిరేకించండి చెత్తనా కొడుకు. పైసలు వేస్తా అన్నాడు. మళ్ళీ అవే ఇవాళ గొప్ప అంటున్నాడు. డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో పేదవారికి ఏది ఎక్కువ ట్యాక్స్ వేయొద్దు, వాళ్ళకి కూడా బతికే హక్కు ఉంది భూమి మీద అని చెప్పి పాలు, బట్టలు, చెప్పులు మీద 0% ట్యాక్స్ తీసుకున్నాడు. ట్యాక్స్ తీసుకోలే అసలు. అర్థమైందా? ఎందుకంటే పేదవాడికి ఆదాయం తక్కువ ఉంటుంది, వాడికి కనీస అవసరాలు ఉంటాయి, వాటి మీద ట్యాక్స్ తీసుకుంటే వాడు అఫోర్డ్ చేయలేడని.
అట్లాంటిది ఈ లంజకొడుకు వచ్చినాక, హిందువుల కోసమే అవతరించిన అవతార పురుషుడు వచ్చినాక హిందువులకు ఎంత ట్యాక్స్ పెంచిండు అంటే, ఆ కాంగ్రెస్ హయాంలో 0 ఉంటే ఈ లంజకొడుకు వచ్చి 5 చేసిండు, వాని కాలంలో 5 ఉంటే 8 చేసిండు, 8 ఉంటే 12 చేసిండు, 12 ఉంటే 18 చేసిండు, 18 ఉంటే 28 చేసిండు. ఓకే, అర్థమైందా? అంటే నువ్వు ఒక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఈ లంజ ఒక 1800 లేదంటే ఒక 3000 కట్టాలి, 2800 కట్టాలి. అర్థమైందా? సో 18% అనేది స్టాండర్డ్ చేసిండు. ఇంకా లగ్జరీ వస్తువులు అనుకుంటే ఇంచుమించు 2800 కట్టాలి. అంటే ఒక 10,000లో 3,000 ఇంకే కట్టాలి. ఏ దేశంలో కూడా 28% ట్యాక్స్ ఏ దేశం లేదు. అమెరికాలో మాక్సిమం 9 పాయింట్ ఉంది, అంటే 10 లోపలనే ఉంది. అర్థమైందా? సో అట్లాంటిది 30% దాకా ట్యాక్స్ తీసుకుంటాం. ఇది కాకుండా వేరే దేశం నుంచి వస్తువులు ఏదైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఇక దాని మీద చేసే ఇంపోర్ట్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అనేది ఇక అది దానికి 30% 40% ఎంతనో ఉంది. అంటే ఇక అది ఇంపోర్ట్ చేసుకోలేని స్థాయిలో రేట్లు వేస్తున్నాడు. ఒక ₹1,00,000 ఫోన్, ఐఫోన్ వేరే దేశంలో కొనుక్కుంటే ₹1,00,000 అయితే భారతదేశానికి వస్తే ఆ జిఎస్టీ ప్లస్ ఇంపోర్ట్ ట్యాక్సులు కలిపి 1,40,000 1,50,000 మినిమం అవుతాయి. ఇక కార్లు గీర్లు ఆలోచించండి. మరి ఇన్ని డబ్బులు ఏడబోతున్నారు ఇలా? ఈ లెక్క అడిగితే నేను దేశద్రోహి, నేను హిందూ ద్రోహి. ఎట్లరా? వాడవాడంటాడు రామాలయంలో దోసుకొని హిందువుల దగ్గర దోసుకుంటే తప్పు కాదంట.